యోధా రాసిన పత్రిక యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగొడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగం పరుచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. ఈ సంగతులన్నయూ మీరు ముందుటనే ఎరిగియున్నను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాను. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలననే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలల కొనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్పించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించేవారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూను నడిచిన మార్గమున నడిసిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిశ్చయముగా మీతో శుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రొక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరహాచుకులుందిరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుడు
పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకున్నది. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేస్తున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కొట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసు నిత్య జీవార్థమైన మన ప్రభువుగా యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. యుగ యుగములకు ఆయనకే స్తోత్రం కలుగునుగాక.